శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు ఈశ్వర యొక్క అసలైనటువంటి నిజ స్వరూపమైనటువంటి ఉన్నత స్వరూపము, అదేవిధంగా ఈశ్వరుని యొక్క కింద స్థాయి అంటే అపరా ప్రకృతి స్వరూపం. అంటే ఆ ఈశ్వర మాయాశక్తితో కలిసి ఉన్నటువంటి రూపాన్ని అపరా ప్రకృతి అంటాం. తన యొక్క అసలు యథార్థ స్వరూపం అనేది శుద్ధ చైతన్య స్వరూపము. ఆ శుద్ధ చైతన్య స్వరూపమే ఉనికి రూపములోను చైతన్య స్ఫురణంగా సకల సృష్టి అంతా వ్యాపించి అంతర్యామిగా ఉండగలుగుతారు. ఒక రూపమునకు పరిమితమైనప్పుడు అంతర్యామిగా సర్వవ్యాపిగా ఉండలేరు ఆ ఈశ్వర. ఈశ్వర సర్వభూతాన హృద్దేశేర్జున తిష్టతి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అహం ఆత్మ సర్వభూతాశయస్థిత అని చెప్పారు. పదే 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 చెప్తుంటారు ఈ విషయం, మనం చూస్తాం కూడా తర్వాత. అందువలన ఈశ్వర యొక్క అసలైనటువంటి స్వరూపం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నా యొక్క స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవారు ఒక గ్రూప్ అయితే, అర్థం చేసుకోని వారు ఇంకొక గ్రూపు ఉన్నారు అని చెప్తున్నారు. ఏంటో రెండు గ్రూపులు ఏంటంటే, ఈశ్వర అంటున్నారు నాకు రెండు రకాల స్వరూపాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి పరా ప్రకృతి, రెండు అపరా ప్రకృతి. మరి పరా ప్రకృతి అంటే శుద్ధ చైతన్యం. పరా ప్రకృతి అంటే శుద్ధ చైతన్యం. అంటే మన ఆత్మస్వరూపమే పరా ప్రకృతి, ఈశ్వరు యొక్క పరా ప్రకృతి. మరి అపరా ప్రకృతి అంటే జడము, జడతత్వము, ప్రకృతి. అందుకే శుద్ధ చైతన్యాన్ని పారమార్థిక స్వరూపము అంటారు, ఈశ్వరు యొక్క పారమార్థిక స్వరూపం. మరి అచేతన జడతత్వాన్ని ఏమంటారు? వ్యవహారిక స్వరూపము అంటారు. రూపము అంటే అది మీ రూపమైనా, నా రూపమైనా, ఏనుగైనా, ద్వామైనా, ఈశ్వర రూపమైన రూపము రూపమే. అందువలన ఇప్పుడు ఈ తెలివి తక్కువ వారు అని ఎందుకు అన్నారంటే, వారి యొక్క పరిస్థితి ఏమిటి? ఈశ్వరుని యొక్క కింద స్థాయి, తక్కువ స్థాయిని మాత్రమే వాళ్ళు ఒప్పుకుంటారు. ఈశ్వరుని యొక్క ఆ శారీరక రూపము, ఆ మూర్తి భవించినటువంటి స్థూల రూపాన్ని మాత్రమే వాళ్ళు అంగీకరిస్తారు.
ఇప్పుడు మీరు చెప్పండి, ఈశ్వరుని యొక్క శారీరకం అంటే శరీర రూపం అనేది, మానుష రూపం అనేది అది పరాప్రకృత అపరాప్రకృత? డౌట్ వద్దు మీకు, అపరాప్రకృతియే. నామరూపమున్న భగవంతునిగా చూస్తే అప్పుడేమవుతుంది? అవతారం వచ్చిన రోజు, అవతారం చాలించిన రోజు రెండు వస్తాయి. రాకపోకలు ఉన్నాయి, అంటే రావడము పోవడము. భగవాన్ 2వ అధ్యాయం చెప్పారు ఏమని? ఆగమ అంటే రావడము, అపాయన అంటే పోవడము. ఈ రెండు ఉన్నది ఏదైనా సృష్టిలో అనిత్యమే అన్నారు భగవాన్. ఆగమాపాయన అనిత్యా అంటే మనం ఈశ్వరుణ్ణి శారీరక రూపం మనము భావించినట్లయితే ఈశ్వర కూడా రాకపోకలు ఉంటాయి, ఆయన అనిత్యమైపోతారు. ఎంత ప్రమాదం చూడండి, ముంచుకొస్తాం. అందుకే మనము ఈశ్వర ప్రత్యక్షమయ్యారు అంటారు, తర్వాత అదృశ్యమైపోయారు. గోపికలు నిరంతరము కృష్ణ ఉన్నప్పుడు ఆనందంతో కేరింతలు వేసేవాళ్ళు, ఆయన వెళ్ళిపోతే దుఃఖములు కుంగిపోయేవాళ్ళు దుఃఖముతో. ఆ విధంగా అలా ఆ అపర రూపమైనటువంటి అపరా ప్రకృతి ఈశ్వరుణ్ణి పూజించే వారిని కృష్ణ పరమాత్మ ఏమిచ్చారు బిరుదు? బుద్ధిహీనులు అన్నారు. బుద్ధిహీనులు. ఎందుకు? మీరు ప్రతి రూపాన్ని పూజించవచ్చు, కానీ అక్కడ ఆగిపోతే, అంటే రాముని యొక్క విగ్రహమూర్తిని మనం పూజిస్తూ ఈ రూపానికే పరిమితమై ఉన్నారు రామ అని అనుకున్నారు అనుకోండి, బుద్ధిహీనులు అంటారు. ఎందుకు? రామని ఒక రూపము చూస్తూ మనం అన్ని పూజ భావంతో చేస్తూ నా అణువణువు నా హృదయస్థంలో ఆత్మారామగా ఉన్నారని తెలుసుకోవాలి అంతే. అది తెలుసుకోకపోతే వారిని భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారు? బుద్ధిహీనులు అన్నారు. మరి దానికి భిన్నంగా ఏమంటున్నారు? భిన్నంగా ఏమంటున్నారంటే పరాప్రకృతిని తెలుసుకుని వారు ఎవరు అంటే శుద్ధ చైతన్య స్వరూపంగా ఈశ్వర ఉంటారు అని తెలుసుకుంటే అది ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం. దానికి రాకపోకలు ఉన్నాయా? లేవు. రావడము లేదు, వెళ్ళిపోవడము లేదు. ఎందుకు? సర్వవ్యాపకం, సర్వము వ్యాపించి ఉన్నది. మీరే చెక్ చేసుకోండి. నేను నేను అనేది ఏ వయసులో అయినా, ఏ స్థితిలో అయినా, ఏ అవస్థలో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఏ కాలంలో అయినా నేను అనేది ప్రతి జీవికి ఉంటుందా లేదా చెప్పండి. ఉంది ఉంది ఉంది. ఆ ఉనికి ఎప్పుడు పోదు. అందువల్ల రాకపోకలు ఉండవు. చైతన్యం సర్వవ్యాపకమే కాదండి, ప్రతి క్షణము చైతన్యము ఉన్నదని తెలుస్తూనే ఉంటుంది. ఎందుకు? అది స్వయం ప్రకాశక రూపము, నిత్య ప్రకాశక రూపము. వస్తువులు దేనితోనైనా కప్పబడవచ్చు. ఒక వస్తువు కప్పబడి ఉందని ఎలా చెప్పగలము? చెప్పండి. మనకు తెలుస్తుంది. ఎందుకు? చైతన్యం అనే దాన్ని ఏది ఎప్పుడు కప్పలేదు. ఎందుకు? చైతన్యం వల్లనే మనకు తెలుస్తుంది ఇది కప్పిబడి ఉంది, ఇది ఓపెన్ అయి ఉంది. మేఘాలు సూర్యుని కప్పేశాయి, మేఘాలు సూర్యుని విడిచిపెట్టాయి, గ్రహణం పట్టింది. గ్రహణం ఎలా తెలుస్తున్నాయండి? ఇవన్నీ మన యొక్క చైతన్యం వలనే అన్నీ తెలుస్తూ ఉన్నాయి మనకి. అందువలన తెలివైన వారికి ఈశ్వర ఇక్కడే ఇప్పుడే ఉన్నారని తెలుస్తుంది. ఎలా? వారిలో చైతన్య తత్వంగా ఉన్నందువలన ఈశ్వరే చైతన్యము. ఇది మన యొక్క బ్రహ్మ విద్య తత్వజ్ఞానం. ఈ జ్ఞానం స్ట్రాంగ్ అయిపోవాలి ప్రతి ఒక్కరి హృదయంలో.
తర్వాత మీరు ఎన్ని చేయండి. పసుపు ముద్ద తీసి ఒక గరిక పూస పెట్టి భగవాన్ని గణేష్ని ఆవాహన చేయండి, పూజించండి. అది శిలాఖండం తీసుకురండి, శివుని పూజించండి, శాలగ్రామయందు విష్ణువు పూజించండి. ఏది చేసినా మూలములో ఈ జ్ఞానము ఉండి తీరాల్సిందే అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణుడు. మరి అలా కాకుండా వారిలో చైతన్య తత్వంగా కాకుండా ఎప్పుడు ఈశ్వరుని పిలుస్తున్నాను, నాకు దర్శనమిస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు అనుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళని అబుద్ధయ అన్నారు. అబుద్ధయ అంటే బుద్ధిహీనులు. ఏం చేస్తారు? అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే. బుద్ధిహీనులు ఏమనుకుంటారంటే ఈశ్వర అవ్యక్తం అయిపోయారు అంటే అదృశ్యమైపోయారు, మళ్ళీ వ్యక్తి మాపన్నం మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఎందుకు? మన పురాణాలన్నీ చూస్తున్నాం. వాళ్ళు ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మణే నమః ఒంటికాలతో తపస్సులు చేస్తుంటారు. టీవీల్లోనూ సినిమాల్లోనూ చాలా బ్రహ్మాండంగా చూడొచ్చు మీరు. అయితే ప్రత్యక్షం కావాలి ఈశ్వరు నాకు అని ఘోర తపస్సు చేస్తారు, తామసిక తపస్సు. వారి భక్తికి మెచ్చి ఈశ్వర ముందు ప్రత్యక్షమయ్యి, వత్స నీ తపస్సును మెచ్చాను, ఏమి కోరుకుంటావు కోరుకును అంటారు. అదేమంటారు? ఏదో కోరుకు, అల్పమైన కోరిక కోరుతారు, తథాస్తు అంటారు. ఆ తర్వాత ఈశ్వరు ఏమవుతుంది? మాయమైపోతుంది. అంటే ఈ విధంగా బుద్ధిహీనులు భగవంతుని నామరూపాలతో ఉన్న అపరా ప్రకృతిని మాత్రమే తెలుసుకుంటారు, పరాప్రకృతిని తెలుసుకోరు. అది పెద్ద ప్రాబ్లం. తెలుసుకోవాలి అంటున్నారు ఇక్కడ భగవాన్. అయితే ఎందుకు తెలుసుకోరు? ఎందుకు అలా కొలుస్తారు చెప్పండి? అజానంత, వారికి ఈశ్వరు యొక్క స్పష్టమైన నిజమైన స్వరూపం తెలుసుకోరు. ఎప్పుడు చూసినా లక్ష్మీనారాయణ అనే చతుర్భుజి, ఆ లక్ష్మి ఆ క్షీరసాగరంలో ఆ ఆదిశేషుని పడుకోవడము కూర్చోవడం అవే చూస్తారు. మరి ఉపనిషత్తులు వేదం ఏం చెప్తుంది? అంతః బైహి యత్ సర్వం వ్యాప్య నారాయణ తిష్టతి అని అన్న. అంటే ఏంటి? లోపల బయటనేం లేదండి, నారాయణ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నారు. ఎలా? అంతర్యామిగా, చైతన్య స్వరూపంగా. అందువలన వారికి తెలియదు. ఏంటి తెలియదు? పరంభావం. ఆ ఈశ్వరుడు పరంభావం ఏంటి? నామరూపాలు, ఆకారాలు, చావు పుట్టుకలు, రావడము పోవడము, మార్పులు చేర్పులు లేని ఆ పరాప్రకృతి తెలియదు. అది శుద్ధ చైతన్య స్వరూపమే. అది సర్వవ్యాపకము, స్వయం ప్రకాశకము. దాని వలనే మనము వింటున్నాము, చూస్తున్నాము, వాసన చూస్తున్నాము, రుచి చూస్తున్నాము, స్పర్శ కలుగుతుంది, భావనలు సంకల్పాలు చేస్తున్నాము, ఆలోచనలు చేస్తున్నాము, గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, మూత్రపిండాలు పనిచేస్తున్నాయి, రక్త ప్రసరణము, ఆహారం జీర్ణము, ఇవన్నీ దేని వల్ల చేస్తున్నాయి? మీరు వెళ్ళి చేస్తున్నారా? లేదు. అంతా ఆ అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నారు. అందుకే భోజనం చేసినప్పుడు కూడా మనము పంచ ప్రాణాలకి ఆహుతిస్తున్నాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మనం వంట ఒకసారి వండుతున్నాం, కానీ లోపల కూడా మళ్ళీ రెండోసారి వండుతున్నారు పరమాత్మ. అందువలన ఆ పరమాత్మను గమనించమంటున్నారు, తెలుసుకోమంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఎదుటివారు మాట్లాడడం కాసేపు ఆపేశారనుకోండి, ఏమవుతుంది? మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు వింటున్నారు, నేను ఒక్కసారి ఆపేశాను. నిశ్శబ్దం. నిశ్శబ్దం ఉందని మీకు తెలుస్తుందా లేదా చెప్పండి? తెలుస్తుంది. నిశ్శబ్దం ఉన్నా స్వామి అంటే మాటలు ఉన్నా లేకపోయినా, ఆలోచన ఉన్నా లేకపోయినా, రూపాలు ఉన్నా లేకపోయినా, చైతన్యం అనే నేను ఎల్లప్పుడూ
ఉంటాను. మరి ఆ చైతన్యానికి ఏమైనా హద్దులు ఉన్నాయా? లేవు, అనంతము. అందుకే సత్యం జ్ఞానం అనంత చైతన్యం బ్రహ్మ అంటారు. మరి అటువంటి స్వరూపం గొప్పతనం ఏమిటి అంటే, దాని గొప్పతనమా, అమ్మ బాబోయ్, అవ్యయం. దానికి ఎటువంటి మార్పులు జరగవు. అంటే అవ్యయం అంటే చావు పుట్టుకులు లేని నిరాకార చైతన్యమే పరమాత్మ ఈశ్వర. మరి సగుణములతో గుణగణాలతో విభూతులతో ఉన్న ఈశ్వర సంగతి ఏమిటి? అవి ముందు మనము వాటన్నిటిని ఆరాధించి అత్యంత శ్రద్ధాభక్తి పొందుతాము. తర్వాత ఆ ఉన్నత స్థాయికి మనము ప్రవేశిస్తాము. సపోజ్ బాలకృష్ణ బాలముకుందం చెప్తుంటాను నేను. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయనం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ బాలముకుందాన్ని అలాగా దర్శిస్తారు. తర్వాత కనులు మూసుకొని మనసంతా అంతరంలోకి నెట్టి అప్పుడు ఆత్మస్వరూపంగా హృదయస్థములో ఉన్నటువంటి చిదానంద కృష్ణ ఋషికేశుని మీరు ధ్యానించి ఋషికేశులోనే మీరు లయమవుతారు. అది పరస్థాయి, పరప్రకృతి, ఈశ్వరం. అయితే ఇంతకు అది ఎలాంటిది అంటే నిర్వికారము, అనుత్తమం. అంటే దానికంటే గొప్పది మరి ఇక్కడ లేదని అర్థం. నా విద్యతే ఉత్తమం యస్య తతు ఇది అనుత్తమం అంటారు సంస్కృతంలో. సంస్కృతం వచ్చిన వాళ్ళు కొంచెం సరదాగా ఉంటుంది, అందుకే అక్కడక్కడ చెప్తాను. మీరేమి తెలియకపోయినా నష్టమేం లేదు. అనుత్తమం అంటే అత్యుత్తమం అనుకోండి, సర్వశ్రేష్టం. అయితే మనకి ఎంత స్పష్టంగా ఉంది కదా. ఎలాగా? నానా చిద్రఘటోదర స్థితమహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్ ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎలాగైతే ఒక కుండకి కొన్ని రంధ్రములు చేసి బోర్లించినప్పుడు లోపల ఉన్నటువంటి క్యాండిల్, ఆ వెలుతురు ఆ రంధ్రముల ద్వారా ఎలా ప్రకాశిస్తుందో కిరణాలుగా, ఈ నవరంధ్రాల ఉన్నటువంటి శరీరము అంతర హృదయస్థములో ఉన్న చిదానంద కృష్ణ అనేక ఇంద్రియముల ద్వారా, మనస్సు బుద్ధి ద్వారా ప్రకటమవుతున్నదన్నమాట. అందుకే శంకరాచార్య ఏమంటారంటే, జాగ్రత్ స్వప్న సుసుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుసు ప్రోతా జగత్ సాక్షిని అంటారు. మొత్తము జాగ్రత్త, స్వప్న, సుసుప్త అన్ని అవస్థల్లోనూ చైతన్య స్ఫురణంగా ఉన్న ఆ చైతన్యమే ఆ బ్రహ్మ. అంటే చతుర్ముఖ బ్రహ్మ నుండి పిపీలిక అంటే చీమ వరకు అంతటా చైతన్య స్వరూపంగా ఓతంప్రోతంగా, అంటే ఎలాగైతే మనము బట్ట నేస్తారో ఆ అడ్డుగా తిన్నగా మొత్తం అలాగా గ్యాప్ లేకుండా ఎలాగైతే కప్పిస్తుందో అలాగా ఈశ్వరు అంతా ఆవరించి ఉన్నారు. బ్రహ్మాండం అంతా ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటారు ఉపనిషత్తులు. అదేవిధంగా కేనోపనిషత్తులు ఏమన్నారు? ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే అన్నారు. అంటే బోధం ప్రతి, నువ్వు చూస్తున్నావా, అయితే వెనుకున్న శక్తే పరమాత్మ. నువ్వు వింటున్నావా, వెనుకున్న శక్తే ఈశ్వర. నువ్వు వాసన చూస్తున్నావా, ఆ వాసన వెనుక శక్తి ఈశ్వర. అంటే ఈశ్వర లేనిది ఏమీ లేదండి. ఇంత స్పష్టంగా తెలుసుకుంటుంటే మనకు అర్థమవుతుంటే మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు చెప్తున్నాడు భగవాన్ ఎందుకు తెలుసుకోలేకపోతున్నామని. నాహం ప్రకాశ సర్వస్య నాహం ప్రకాశ సర్వస్య
నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః యోగమాయా సమావృతః యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి మూఢోయం నాభిజానాతి మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం లోకో మామజమవ్యయం లోకో మామజమవ్యయం నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః నాహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః నాహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఉత్తమం. అంటే నా అసలు స్వరూపము శుద్ధ చైతన్యం అయినప్పటికీ వ్యక్తిగా రూపంగా వచ్చారు ఈశ్వర. దర్శనం నాకు ఇచ్చారు. నాకు దర్శనం అయిపోయిందండి. ఈశ్వర దర్శనం పలాయన రథసప్తమి రోజున గంగా నది ఒడ్డున ఉదయాన్నే 3:45 నాకు ఈశ్వర దర్శనం కలిగింది. తర్వాత ఏమైంది? తథాస్తు వత్స ఉంటాను, వెళ్ళి వస్తానని అదృశ్యం అయిపోయింది. ఈ రావడం పోవడం ఏంటండి? అసలు ఆయన లేని క్షణమంటూ నువ్వు ఉండగలవా? నీ ఊపిరి ఉంటుందా? అందువలన శుద్ధ చైతన్యం అనే ఈశ్వరుణ్ణి తెలుసుకోకుండా ఏమంటున్నారు? వ్యక్తిమాపన్నం. ఆ ఈశ్వరు ప్రత్యక్షమయ్యారు రూపంగా, మళ్ళీ అదృశ్యమైపోయారు. ఈ విధంగా ఎవరంటారు? అబుద్ధయ అంటారని చెప్పాం. అంటే మూఢులు, అజ్ఞానులు. మరి పరంభావం ఏంటి? అవ్యయం, అనుత్తమం అని చెప్పాం. మరి ఇంత స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చైతన్య స్ఫురణ ఎవరికి లేదు? నేను లేను అని ఎవరైనా అన్నారు ఇంతవరకు మీ దగ్గరికి వచ్చి? నేను లేను, నేను లేను అని ఎవరు అనరు. నేనండి, నేను నేను ఈ నేను అనేది ఎప్పుడూ మారదు. అది అవ్యయం, అది అత్యుత్తమం. శుద్ధ చైతన్యం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తై. శుద్ధ జ్ఞానానికి ఏం ఆకారం ఉంటుందని? శుద్ధ జ్ఞానం. ఆ శుద్ధ జ్ఞానమే ఈశ్వరం. అందువలన మరి ఎంత స్పష్టంగా ఉన్నే మేము ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే భగవానే స్వయంగా చెప్పాడు కారణం ఇక్కడ. ఏంటి? ఎందుకంటే ఈశ్వర అనేది ఇంత ముందే మనం చూసాం. ఏంటి? 2 దశల వారీగా చెప్తున్నారు భక్తుల్లో కూడా. ఏంటి? సకామ భక్తులు, నిష్కామ భక్తులు. మరి సకామ భక్తులంటే లౌకికంగా ఎదుగుతారు, బాగా వృద్ధి సాధిస్తారు. కానీ ఆధ్యాత్మికంగా వృద్ధి ఉండదు. ఎందుకు? వాళ్ళు ఆధ్యాత్మికంగా పెద్ద వృద్ధి జరగదు, కానీ లౌకికంగా ఆస్తులు, పాస్తులు, పేరు ప్రఖ్యాతులు చాలా ఎక్కువ వస్తాయి. ఆధ్యాత్మికంగా ఎక్కడ ఉన్న గొంగులు అక్కడే ఉంటుంది. అందువల్ల సకామ భక్తిలో మీరు లౌకికంగా వృద్ధి చెందిన తర్వాత నిష్కామ భక్తిలోకి వెళ్తేనే ఆధ్యాత్మిక అంతఃకరణ వృద్ధి. అంటే ఎప్పుడైతే లోపల అంతర్ముఖంగా మీరు వెళ్తే తప్ప అసలైన ఈశ్వర దర్శనం మీకు ఆత్మ దర్శనంగా కలగదు.
అంతవరకు భ్రమలోనే ఉంటారు. భ్రమలు అంత భ్రమ. కాబట్టి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితాదేవి సహస్రనామంలో చెప్తారు. ఎందుకు? మీరు బహిర్ముఖంగా ఎంత అమ్మగారితో డ్యాన్సులు వేసి పాటలు పాడినా అది బహిర్ముఖంగానే ఉంటుంది, అది శాశ్వతం కాదు. తోతాపురి మహారాజు రామకృష్ణులు అదే చెప్పారు. నువ్వు కాళీదేవితో ఆడుతున్నావు, పాడుతున్నావు, అమ్మగారితో అన్నీ చేస్తున్నావు, నువ్వు పిలిస్తే పలుకుతున్నది ఆవిడ, వస్తున్నది కూడా, కానీ అది పూర్తి శాశ్వతం కాదు నాయన. అదే కాళీదేవిని శుద్ధ చైతన్యంగా నువ్వు ఒక్కసారి లయమైపోతే ఆవిడ రావడము లేదు, పోవడము లేదు. ఎందుకు? నీతోనే నీవుగానే ఉంటుంది అమ్మా అని చెప్పారు. అందుకే చాలా మంది అమ్మలు గుజరాత్ అటువైపు, రాజస్థాన్ వైపు బాలకృష్ణుని ఎక్కువ ప్రేమిస్తారు. వాళ్ళు ఏమంటారంటే బాలకృష్ణుతో అవసరమైతే రాసక్రీడలు చేయాలని ఉంది అంటారు. అమ్మ ఎందుకు వద్దు, కృష్ణ మీకు మోక్షం ఇస్తామన్నారు అంటారు. మోక్షం తర్వాత మేము చూసుకుంటాం, ముందు మాకు కృష్ణ కావాలి ఆడుతూ పాడుతూ అంటారు. అందుకే చాలా మంది భక్తులు మీరు వింటుంటారు, మోక్షం మీకు కావాలా, మాకు మోక్షం ఏమొద్దు, మేము కేవలం హరే కృష్ణ అని అలాగా ఆయన సేవలోనే ఉంటామని చాలా మంది అక్కడక్కడ మనకు కనిపిస్తారు. అందువలన ఈ రెండు స్వరూపాలు పూర్తిగా తెలుసుకున్నాక అప్పుడు సగుణ రూపముతో ప్రారంభించి దానిలో నిష్ఠ సంపాదించి, అంటే మీరు కృష్ణ రామ ఇలా పిలిస్తే పలకాలి. అప్పుడు మీ యొక్క భక్తి, సకామ భక్తి చాలా ఉత్తమమైనదిగా ఉండి అప్పుడు నిష్కామ భక్తిలోకి రావాలి. ఎలా? మీరు ఎక్కడ ప్రయాణించక్కర్లేదు, అక్కడే ఉంటారు. కానీ ఇది ఈశ్వర యొక్క కింద స్థాయి స్వరూపము. ఇప్పుడు ఉన్నతమైన స్వరూపాన్ని నేను పొందుతాను అంటే ఏంటి? ఆత్మస్వరూపంగా ఈశ్వరుని దర్శించడమే. మరి దాని గురించి తెలియని వాళ్ళ సంగతి ఏమిటి? బుద్ధిహీనులు. ఎందుకంటే ఇక్కడ ఒకటి విచిత్రం ఏమిటంటే, ఇంతకుముందు 7వ అధ్యాయం చెప్పారు భగవాన్ ఏమిటని? జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. ముందేమన్నారు? భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్న ప్రకృతి నష్ట. అది అపర ప్రకృతి అని చెప్పారు. అపరేయ అంటే ఇతరది ఏంటి? జీవభూతం అంటే చైతన్యము, నేను అసలు స్వరూపం అన్నారు. అందువలన పరాప్రకృతి నా చేతన ప్రకృతి అని చెప్పారు. నిజానికి ఆ చేతన చైతన్యం వల్లనే శరీరము, ఇంద్రియములు, మనస్సు అన్నీ పనిచేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఏ విద్యుత్ శక్తి అంటే ఏ కరెంటు వలనైతే ఫ్యాను, బల్బు, హీటరు, కూలర్ పనిచేస్తున్నాయో, కరెంటు మర్చిపోయి అరే ఫ్యాన్ స్లో తిరుగుతుంది, బాగా గాలి వస్తుంది, తక్కువ వస్తుంది, వేడిగా ఉంది, లైట్ డల్లగా ఉంది. ఈ లైట్ డల్లగా ఉంటే కరెంటు డల్లగా ఉన్నట్ట కాదే. అందుకే ఈ అసలు శరీరము, మనసు, ఇంద్రియము పనిచేయడానికి కారణమే చైతన్యం. ఆ శుద్ధ చైతన్యమే అసలైన ఈశ్వరండి. ఇది ఎప్పుడు తెలుసుకుంటారో ఈ భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ బుద్ధిహీనులు అని భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు. అంటే పరాప్రకృతి అంటే ఉన్నతమైనటువంటి సర్వవ్యాపి సర్వాంతర్యామి. ఎందుకు మనుషులకు ఆ ఉన్నత స్థాయి తెలియడం లేదు అది మీరు అడగాలి. ఇప్పుడు ఎందుకు కింద స్థాయి పరమాత్మనే పూజిస్తున్నారు ఎప్పుడు జీవితాంతము? చాలా మందికి భగవద్ దర్శనం కావాలి, ఈశ్వర దర్శనం కావాలని పట్టుపడతారు. కానీ వాళ్ళు కోరుకున్న దేని తెలుసా? కింద స్థాయి ఈశ్వర స్వరూపాన్ని. ఎందుకు? ఆ నామము, రూపము, ఆకారం అవి దేనికి ఉంటాయి? కింద స్థాయి పరమాత్మ. మరి పై స్థాయి ఉన్నత స్థాయి పరమాత్మ రూపం ఉంటుందా? రూపం లేదు. ఎందుకు? శుద్ధ చైతన్య జ్ఞానానికి రూపం ఎవరిస్తారు చెప్పండి? అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఏంటి? ధర్మానికి రూపం లేదండి. ఒకవేళ రూపం ఇవ్వాలనుకుంటే అది రామ. పరమాత్మ రూపం లేదండి. ఒకవేళ రూపం ఇవ్వాలనుకుంటే అది కృష్ణ, రామ, దేవి, గణేష్ అనుకోండి. కానీ శుద్ధ చైతన్యకి రూపం లేదని జ్ఞానం కూడా మనకి
బలంగా ఉండాలంటున్నారు భగవాన్ ఇక్కడ. అయితే మనం ఎప్పుడూ దర్శనం కావాలని ఎగిరి పడుతున్నాం కదా, దేనికోసం? అధరం మధురం, నయనం మధురం, వదనం మధురం, వచనం మధురం. ఈ మధురం అని దేనికి? అపరా ప్రకృతి కృష్ణ. మరి కృష్ణ ఏమంటున్నాడు? నా పరాప్రకృతి కృష్ణను చూడండి మీరు, అప్పుడు మీకు నా యొక్క గొప్పతనము అర్థమవుతుంది. లేకపోతే కృష్ణాష్టమి రోజు జన్మాష్టమి, కృష్ణాష్టమి రోజు పుట్టాను, స్వర్గారోహణ తర్వాత పోయాను అనుకుంటారు మీరు. నేను పోయేవాడిని కాదండి బాబు, నేను మొత్తం సృష్టి అంతా నాయందే ఉన్నదంటండి ఆయన. అయితే ఇంతకీ ఈ ఈశ్వర మనకి ఎందుకు తెలియడం లేదు అంటే, ఎందుకు తెలియడం లేదు అంటే, యోగ మాయా సమావృత, నా యొక్క యోగ మాయ కప్పివేసింది వాళ్ళ బుద్ధి మనస్సులను. మీరు ఒకటి చెప్పండి, యోగ మాయ ఎందుకు కప్పేసింది అంటే, వాస్తవానికి ఆయన అవతారానికి మన అవతారానికి చిన్న తేడా ఉందని చెప్పాను 4 అధ్యాయములు. అది ఈశ్వర అవతారము, మనది జీవ అవతారము. అందువలన ఏ మాయతో అయితే మనకు కప్పబడ్డారో, మరి అదే మాయ ఆయనకి కూడా కప్పాలి కదా స్వామి అని మీరు అడగవచ్చు. ఆయన అంటున్నాడు, నేను చెప్పినట్టు వింటున్నది నా మాయ, మీరేమో మాయ చెప్పినట్టు వింటున్నారు మీరు అంటున్నాడు ఆయన. అంటే మాయ స్వామి 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 అనుకొని ఆ కృష్ణ పరమాత్మ చుట్టూ తిరుగుతుంది మాయ. మనము అమ్మ బొమ్మ అనుకొని మాయ చుట్టూ మనం తిరుగుతున్నాం ఆ భ్రమలో పడి. అందువలన మాయ మనల్ని కంట్రోల్ చేస్తే, మాయని కంట్రోల్ చేసేవాడు మాయన్ అంటే కృష్ణ పరమాత్మ. అదే శివశక్తి, అదే లక్ష్మీనారాయణ, అదే సీతారామ, అదే రాధేశ్యామ. సో ఈ విధంగా మాయ మనకి కప్పివేసింది. ఎప్పటి నుండి కప్పేసింది? అది సృష్టి ఆరంభం నుండే కప్పేసింది మనకు, ఇప్పుడు కాదు కొత్తగా. ఎలా? త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. 13వ శ్లోకం చెప్పాం ఈ అధ్యాయంలోనే. 13వ శ్లోకంలో ఏంటంటే, ఈ 3 గుణములతో ఉన్నటువంటి మాయ కప్పేయడం వలన శాశ్వతమైనటువంటి పురాణమైనటువంటి నిత్యము శుద్ధ చైతన్యము నన్ను ఈ మనుష్యులు తెలుసుకోలేకపోతున్నారు. శరీరము, మనస్సు, ప్రపంచం అనే మోహములో పడి, ఈ రూపముల్లో ఉన్న దృశ్య ప్రపంచంలో మాయలో పడి నా యొక్క ఉన్నతమైనటువంటి శుద్ధ చైతన్య పరా ప్రకృతిని తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు. అహం సర్వస్య ప్రకాశ నా జానాతి నా అభిజానాతి అంటే, నేను సర్వస్య స్వయం ప్రకాశకత్వం, నా స్వరూపం చైతన్యం. కానీ వాళ్ళు నా జానాతి. ఎందుకు? యోగమాయ సమావృత, యోగమాయ కప్పేయడం వలన. అయితే ఒకరు ఒక ప్రశ్న అడిగారు, ఏంటి మరి అందరికీ యోగమాయ కప్పేస్తే ఈశ్వరునికి ఎందుకు కప్పడం లేదు అన్నారు. ఈశ్వరునికి ఎందుకు కప్పదంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాం. స్వామి చిన్మయానంద అంటారు, ఒక వ్యక్తి, ఒక దొంగడు, ఒక పిక్ పాకెటర్, ఆయనకి ఒక పోలీసు ఇలా చైన్లో పట్టుకొని తీసుకెళ్తాడు. ఒక చిన్న బాలుడు అడిగారు, నాన్న ఆయన ఏం చేస్తున్నాడు అన్నాడు. ఆయన దొంగన ఆయన, అందుకే ఆ పోలీస్ ఆయన్ని ఆ చుట్టూ అలాగా చైన్ పట్టుకొని తీసుకెళ్తున్నారు అన్న. ఇంక కొంత దూరం వెళ్ళేసరికి ఒక దొంగ వ్యక్తి చుట్టూ 2 పోలీసులు 3 పోలీసులు వెళ్తున్నారు. నాన్న ఇదేంటి అన్నారు. ఈయన పెద్ద దొంగ ఆయనకంటే, అందుకే 3 పోలీసులు చుట్టూ ఉన్నారు ఈయనకి అన్నారు. ఓహో, అంటే ఎంత ఎక్కువ మంది పోలీసులు చుట్టూంటే అంత పెద్ద దొంగ అన్నమాట అని చాలా బాగా తర్కంగా లాజికల్గా అర్థం చేసుకోండి ఆ పిల్లడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకసారి ఒక పెద్ద కార్యక్రమం జరగబోతున్న సమయంలో అక్కడికి ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు. ముఖ్యమంత్రి చుట్టూ పోలీసులు ఎక్కువగా ఉన్నారు. అప్పుడు ఆ పిల్లడికి అర్థమైపోయింది, నాన్న చాలా పెద్ద దొంగ వచ్చాడు చూడండి అన్నాడు ముఖ్యమంత్రిని చూపెట్టి. ఎందుకు? ముఖ్యమంత్రిని చుట్టూ పోలీసులు ఎక్కువ మంది ఉన్నారని.
దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, దొంగ అనేవాడు పోలీస్ ద్వారా కంట్రోల్ పడుతున్నాడు. పోలీస్ ఆయన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఎవరిని? దొంగని. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? పోలీసుల్ని కంట్రోల్ చేస్తున్నాడు. చూడండి, ఒకే పోలీసు దొంగ దగ్గరేమో అధికారం చలాయిస్తున్నాడు. అదే పోలీసు చేతులు కొట్టుకొని ఉన్నాడు ఎక్కడ? ముఖ్యమంత్రి దగ్గర. అంటే మన మీద పోలీసులు చలాయించినట్టు ఈ మాయ మన మీద ఉధృతంగా చలాయిస్తుంది తన అధికారాన్ని. కానీ ఈశ్వరు దగ్గర చేతులు కొట్టుకొని, స్వామి చెప్పండి ఏం చేయమంటారు మీకోసం అని అడుగుతుంది మాయ. ఎవరి దగ్గర? ఆ ఈశ్వరు దగ్గర. అందువలన మరి దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి నా స్వరూపాన్ని అంటే, ఏమి లేదండి, చాలా సింపుల్. మన ఇంటి దగ్గరే, మన ఇంటి ఆ యొక్క భూమి కిందే విపరీతమైనటువంటి జలవనరులు ఉన్నాయి. కానీ మనకి తెలియడం లేదు. అక్కడ ఇక్కడ వెతుకుతూ, అక్కడ 10 అడుగులు ఇక్కడ 15 అడుగులు తవ్వుతూ నీరు లేదని బాధపడిపోతున్నాము. అప్పుడు ఒక ఇంజనీర్ వచ్చి ఒక ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పరీక్ష పెట్టి, ఇక్కడే అద్భుతమైనటువంటి నీరు ఉన్నది అని చెప్తాడు. అప్పుడు ఎలా ఉంటది? మీ ఆనందముకి అద్దులుండవు. అదేవిధంగా ఇక్కడ మీకు గురువు అనేవారు ఒకరు వచ్చి ఆ ఈశ్వర చైతన్యం గురించి శ్రవణం రూపంలో మీకు ఉపదేశం చేస్తారు. ఆ శ్రవణము మనను నిధిధ్యాసన ద్వారా మీకు ఈశ్వర స్వరూపము మీ ఆత్మ స్వరూపంగా గోచరం అవుతున్నది. అప్పుడు ఎప్పుడైతే మీ హృదయస్థములో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగారో, ఈ ప్రపంచములో ఉన్న ప్రతి రూపము యందు కూడా సమానమైన భక్తి, సమానమైనటువంటి ప్రేమ మీకు కలుగుతుంది. ఎందుకు? నాకు రామ్ అంటే ఇష్టం, పిచ్చి ప్రేమ, భక్తి. ఏ రూపము చూసినా ఇదంతా రామమయం, రామేచ్ఛ. రాముని ఇచ్ఛ లేకుండా ఏమీ లేదు. రామేచ్ఛని నేను ఉంటాను. క్షణము క్షణం కూడా ఎవరొచ్చినా రామయ్య నా ముందు. ఏది జరిగినా రామ ఇచ్ఛ. ప్రతి అండపిండ బ్రహ్మాండమంతా ఆ రామే ఉన్నాడు, రతించి క్రీడించి ఆత్మస్వరూప చైతన్యంగా. ఇది ఉత్తమమైనటువంటి భక్తి. కేవలము కోదండం పట్టుకొని రాముని చుట్టూ తిరిగితే నువ్వు పరిమితం చేసావు రాముడిని. అంటే ఈ భక్తి పేరుతో రాముణ్ణి మీరు అవమానిస్తున్నారన్నమాట, పరిమితం చేస్తున్నారు. అందువలన నూతిలో ఉన్న కప్ప ఎప్పుడూ సముద్రం గురించి వినలేదు, చూడలేదు. సముద్రము నూతి కంటే, నుయ్యి కంటే పెద్దదని అన్నారనుకోండి, మిమ్మల్ని తిడుతుంది, మిమ్మల్ని దబాయిస్తుంది, అవసరమైతే మిమ్మల్ని నెట్టేస్తుంది ఆ యొక్క నూతి నుండి. ఈ ప్రజలు, ఈ సకామ భక్తులందరూ కూడా అదే పరిస్థితి. పరంధామ, పరలోక ప్రభు, పరలోక ప్రభు, వీళ్ళందరూ కూడాను సకామ భక్తుల కింద వస్తారు. వీరు మూఢులు, బుద్ధిహీనులు, మతి భ్రమించిన వాళ్ళని అర్థం. అందువలన ఎప్పుడైతే మరి లోపల ఉన్నటువంటి నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శంకరాచార్య అంటారు, ఆప్తోక్తిం ఖననం తతో పరిశీలా ద్యుత్కర్షణం స్వీకృతిం నిక్షేప సమపేక్షతే నహి బహి శబ్దైస్తు నిర్గచ్చతి తద్వద్ బ్రహ్మ విదోపదేశమననా ధ్యానాదిభిర్లభ్యతే మాయా కార్యతిరోహితం స్వమమలం తత్వం న దుర్యుక్తిభిః. శంకరాచార్య అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పారు వివేక చూడమనిలో. ఏమిటి? ఆప్తోక్తిం ఖననం. ఒక పెద్ద మనిషి చెప్పారు మీకు, ఏంటి? నువ్వేమో బెగ్గరగా జీవించేస్తున్నావు. అంటే ఒక ఎత్తు అయినటువంటి ఒక ఎత్తు జాగాలో మీరు కూర్చొని చెప్పు పట్టును అడుక్కుంటుంటే ఆయన అన్నాడు, నాయన నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా? ఇక్కడ స్వర్ణ బిందులతో కూడా ఉన్నటువంటి బంగారం నిధులు మీ తాతగారు ఇక్కడ పాతి పెట్టారు. నువ్వు దాని మీద కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్నావు. కాబట్టి అలా చెప్పేసరికి ఆయన ఆ మాటలు విని రహస్యంగా ఎవరికి తెలియకుండా అది మెల్లగా దాన్ని ఆ మట్టి తీసి బయట తీయాల్సి ఉంటుంది. అంతే తప్ప
బంగారం బిందులతో నిధి ఉన్నది, బయటికి రా బయటికి రా అంటే వస్తుందా? రాదు. అందుకే ఈ బ్రహ్మ ఈశ్వర స్వరూప తత్వం వినిన తర్వాత కూడా మీరు ఆ శ్రవణము మననము నిధిధ్యాసన ద్వారా మాత్రమే మీకు ఆత్మ దర్శనము ఈశ్వర దర్శనం కలుగుతుంది. అంతే తప్ప అహం బ్రహ్మాస్మి నేనెవరిని కోహం నేనెవరిని అన్నారనుకోండి, కేవలం శబ్దాలతో ఏమీ జరగదు అంటున్నారు. అందువలన ఈ దుస్తర్కం చేసినంత మాత్రాన మీకు ఏమీ కలగదు. అందువలన శాస్త్రము గురు ఉపదేశాన్ని మీరు శ్రద్ధాభక్తితో తీసుకొని ఆ సాధన ఏ విధంగా అయితే శాస్త్రం చెప్పిందో, ఏ విధంగా అయితే జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పారో దాన్ని మీరు పాటిస్తే ఆ కృష్ణ పరమాత్మ వలె మీరు లీలలు చేస్తారు అని ఆయన మనకు ప్రామిస్ చేస్తున్నారు ఇక్కడ. అందువలన మరిప్పుడు ఆనందం శాంతి భద్రతలు బాహ్యంగా లేవు, నీలోనే ఉన్నాయి. ఇది మీరు స్పష్టత అవ్వాలి మీకు అని చెప్పడానికి గురువు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవి నేర్చుకోవడానికి శిష్యులు సిద్ధంగా లేరు, గురువులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చెప్పి చెప్పి జుట్టు పీక్కొని బోల్డ్ హెడ్లు అయిపోయి మొత్తం శిథిలమైపోయి భూమిలో కలిసిపోయిన తప్ప వీళ్ళలో మాత్రం ఏమాత్రం మార్పు రావట్లేదు. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పి చెప్పి జుట్టు పీక్కున్నారు పాపం. ఎవరు ఆయన మాట అర్థం చేసుకోలేదు, ఆయన వెళ్ళిపోయాడు. రమణ మహర్షి ఇవన్నిటికీ జరుగుతున్నాయి, మీ భక్తి అంత బాగానే ఉంది, కానీ ఆఖరికి ఇవన్నిటికీ మూలం ఎవరు, అక్కడికి వెళ్ళండి అంటే ఎవ్వరు వెళ్ళలేదు, ఆయన పోయాడు. వీళ్ళందరికీ గుడులు కట్టుకొని మనం పూజలు చేస్తున్నాం. చాలా దగ్గరలో సమాధులు కట్టేశారు, సమాధుల చుట్టూ తిరగడము, ఆ విభూతి నోట్లు వేసుకోవడం ఏం పిచ్చండి. ఎన్నో మహాత్ములకి సమాధులు కట్టి ఆ యొక్క విభూతి నోట్లు వేసుకుంటూ తింటున్నారు మన వాళ్ళు చాలా మంది. సమాధిని పూజ చేయమని మన సనాతన ధర్మంలో చెప్పలేదు. ఎందుకు? శుద్ధ చైతన్య స్వరూపం ఈశ్వర, జడము సమాధులు కాదండి. అయితే మీరు సమాధి మందిరానికి వెళ్ళవచ్చును. ఎందుకు? అక్కడికి వెళ్ళి మీరు కొంత స్ఫూర్తి పొందవచ్చు. ఇప్పుడు మా పరమ గురువులు కానీ మహాత్ములు ఋషులు యోగులకి మనం ఎక్కడైనా మందిరాలు కడితే వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు కొంత ఒక స్ఫూర్తి కలగాలి, ఇన్స్పిరేషన్. దానికోసమే తప్ప అక్కడ దొరిలేస్తాము, అక్కడ పొరలేస్తాము, ఆ మట్టి తినేస్తాము, అదేం కాదు. మీరు మట్టి నోట్లో వేసుకున్నప్పటికి కూడా మీకు ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం కలిగిందనుకుని ఉత్సాహం, మీ పని ఫలించినట్టు అనమాట. అంతే తప్ప దాంతో సర్వం అయిపోతే ఇంక నేనేం చెయ్యను అంటే ఏమీ కాదు. అందువలన పెద్ద పెద్ద పట్టణాల్లో పెద్ద పెద్ద సిటీల్లో ఏం చేస్తుంటారు? జీవితం అంతా పరుగులే పరుగులు, వాళ్ళకి అస్సలు ఖాళీ కూడా ఉండదు అనమాట. అంటే వాళ్ళకి భగవాన్ ఏమంటున్నారంటే విమూఢాహ, అంటే మూఢత్వంలో అజ్ఞానంలో పిహెచ్డీలు చేసినట్టు అనమాట వాళ్ళు. డాక్టరేట్లు. డాక్టరు అజ్ఞానానంద, డాక్టరు మూర్ఖానంద అని అర్థం వాళ్ళందరూ. ఎందుకు? వాళ్ళందరూ పరుగులు తీస్తారు తప్ప నీ జీవితంలో సాధించాల్సిన లక్ష్యము నీ లోపలే ఉందనే విషయం వాళ్ళు తెలుసుకోరు, వినరు కూడా. అందుకే లోక అంటే మొత్తం పరుగులు తీస్తున్నారు. వారు నన్ను గుర్తించడం లేదు. ఎందుకు గుర్తించడం లేదు? అసలు ఇంతకీ ఎటువంటి నేను అంటే అజం అవ్యయం, పుట్టుక లేని చావు లేని, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయ అని 2వ అధ్యాయం చెప్పారు. అలాంటి స్వరూపమైన నన్ను తెలుసుకోలేకపోతున్నారు, బయటకు పరుగులు తీస్తున్నారు. ఎలా తీస్తున్నారు? మస్క్ డీర్ అంటే కస్తూరి జింక తన ఉదరములోనే కస్తూరి పెట్టుకొని ఆ వాసన స్మెల్ సుగంధం బయట నుండి వస్తుందని భ్రమలో పడి మొత్తం పరుగులు తీస్తూ 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 చివరికి చనిపోతుంది ఆ జింక. ఆ విధంగా మీ హృదయస్థములో ప్రతి ఆలోచన వెనక, ప్రతి స్పందన వెనక ఈశ్వరుని విడిచిపెట్టి మీరు బయటకు తిరుగుతున్నారు. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనా
తమోగుణ తత్వంతో ఉన్నటువంటి తామస మూడులు అదిగో తీర్థం ఇదిగో తీర్థం పరుగులు తీస్తుంటారంట. ఆత్మతీర్థం మహాతీర్థం. ఆత్మతీర్థం అనేది మహాతీర్థం అన్నిటికంటే. కథం మోక్షశృణు ప్రియ. వాళ్ళకి ఎప్పుడు మోక్షం వస్తుందండి? ఏ ప్రియ వినండి, వాళ్ళ మోక్షం ఎలా వస్తుంది అని అడుగుతున్నారు మహర్షులు ఋషులు. అయితే ఇంతకీ భగవాన్ ఇంకా అక్కడితో ఆపలేదండి, మళ్ళీ కొనసాగిస్తున్నారు. ఏంటి? వేదాహం సమతీతాని. వేదాహం సమతీతాని. వేదాహం సమతీతాని. వర్తమానాని చార్జున. వర్తమానాని చార్జున. వర్తమానాని చార్జున. భవిష్యాని చ భూతాని. భవిష్యాని చ భూతాని. భవిష్యాని చ భూతాని. మాం తు వేద న కశ్చన. మాం తు వేద న కశ్చన. మాం తు వేద న కశ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున. భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఉత్తమం. భగవాన్ ఏమంటున్నాడంటే, ఏ అర్జున అహం అంటే నేను, సమతీతాని అంటే భూతకాలం గడిచిపోయిన అంత సర్వం అహం వేద నాకు తెలుసు. అదొకటే కాదు, వర్తమానాన్ని ప్రస్తుత ఈ వర్తమాన కాలంలో ఉన్నటువంటి ప్రతి విషయము నాకు స్పష్టంగా తెలుసును. అక్కడితో ఆగిపోలేదు. భవిష్యాని చ భూతాని మొత్తము భవిష్యత్తులో జరగబోయేదంతా కూడా నాకు తెలుసును. ఎలా? మనకి మన బుద్ధి మనసుకు తెలిసినట్టు కాదు అక్కడ తెలియడం. నేను ఆత్మ చైతన్యంగా ఉన్నాను కాబట్టి, నేను ఎప్పుడూ వచ్చేవాడిని కాదు పోయేవాడిని కాదు కాబట్టి, నాలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి, ప్రతి ప్రాణి బుద్ధి వెనక ఉన్నటువంటి ఆ చైతన్యం నేనే కాబట్టి, ఆ తెలిసే జ్ఞానం అంతా నాదే కాబట్టి, భవిష్యత్తు భూతకాలం వర్తకాలం అన్నీ నాకు తెలుసును. ఇక్కడ మనం రెండు తెలుసుకోవాలి. నేను బుద్ధిపరంగా ఉన్న వ్యక్తిన, బుద్ధి వెనుక ఉన్నటువంటి చైతన్య స్వరూప ఆత్మన అని మీరు నిర్ణయించుకోవాలి. మరి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, నేను ఈ రూపంగా ఉన్న బుద్ధి మనస్సును నేను కాదు, ఆ బుద్ధి వెనక శరీరము ఇంద్రియములన్నిటికీ వెనక ఉన్నటువంటి శక్తిని నేను ఆత్మను. అందుకే నాకు 3 కాలాల విషయాలు నాకు స్పష్టంగా తెలుసును అంటున్నాడు. తెలుసు, ఓకే. కానీ ఏ ఒక్కరు మాం అంటే నన్ను నవేదా, నన్ను ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? ఇప్పుడు అదే చెప్తున్నారు. ఏంటి? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే, వాళ్ళు పైన చెప్పినట్టు ఆ మాయ కప్పివేయడం వలన వాళ్ళు అపరా ప్రకృతిలో ఉన్నటువంటి ఆకర్షణకు లోనవుతున్నారు. మనం చెప్పాం, శబ్దాది పంచబిరేవ పంచ పంచత్వమాపు స్వగుణేన బద్ధ కురంగమాతంగ పతంగమేన భృంగానరా పంచబిరంచిత కిమన్నాం ఒకసారి.
శంకరాచార్య అన్నారు. ఈ ఒక్కొక్క దానికి ఈ నామరూపాలలో ఉన్నట్టు పేరు ప్రఖ్యాతులు, నామరూపాలు, ఈ స్థూలమైనటువంటి ధనధాన్యాలు వీటిపైన మక్కువ కలిగి అసలైన దాన్ని మర్చిపోయి ఈ అల్పమైన, పరిమితమైన, తాత్కాలికమైన, క్షణికమైన వాటిపై మనము ఎక్కువ రాసుకొని పూసుకొని తిరుగుతుంటాము. ఎందుకు? మాయ మనకు కప్పింది. గాంధారి గంతలు కట్టినట్టు. గాంధారికి ఈ గంతలు కట్టుకోవడం వలన తన పిల్లలకి ఆలనా పాలన చూడలేకపోయారు. ఎందుకు? గంతలు కట్టుకోవడం. మనకి యోగ మాయ అంటే పరమాత్మ యొక్క మాయా శక్తి మనల్ని బాగా బంగు తాగించినట్టు, ఈ తాడి మనకు బాగా తాగించినట్లుగా మనకు మైకంలో పడి ఆ భస్మాసురులను చూడండి, ఆ జగన్మోహిని యొక్క ఆ రూపురేఖల సౌందర్యానికి ఎలాగైతే అలా మైమరిచిపోయి తన చేత్తో తానే భస్మం అయ్యాడు. ఆ విధంగా ఈ యావత్తు మనుష్యులందరూ కూడా ఈ మాయ యొక్క ఆకర్షణ లోనైపోతున్నారు. అందువలన మాయ వెనుక ఉన్నటువంటి సర్వశక్తి చైతన్య స్వరూపమైన పరమాత్మను మనము గుర్తించట్లేదు. అందుకే పరమాత్మ ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో ప్రపంచమంతా నా మాయలోనే నడుస్తున్నది, ఆ నా మాయ మోహంలో పడి గిలగిలా కొట్టుకుంటున్నారు, అందువల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు అన్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడే చెప్పాను నేను. మనమంతా మాయ ఆధీనంలో ఉన్నాము, కానీ వారు ఆధీనంలో మాయ ఉన్నది. వారు ఆధీనంలో మాయ ఉన్నది కాబట్టి వారి నుండి మాయ పుట్టింది. మాయ నుండి దేశకాలాలు పుట్టాయి కాబట్టి దేశకాలాల్లో జరిగినవన్నీ వారికి తెలుసు. మనమేం చేస్తున్నాము? దేశకాలాల్లో పరిమితమై ఉండి మాయ కింద పని చేస్తున్నాం. మాయ కింద మనం పని చేయడం వలన మాయ యొక్క స్వామి అయినటువంటి పరమాత్మను మనము తెలుసుకోలేకపోతున్నాము. మాయ యొక్క స్వామిని తెలుసుకోవాలంటే మాయను మనము అతిక్రమించాలి. మీరు ఏ రోజైతే మాయను అతిక్రమిస్తారో ఆ రోజే మాయ యొక్క స్వామి అయినటువంటి ఆ పరమాత్మను మీరు దర్శిస్తారు. దర్శించడమే కాదు, ఒక్కసారి పరమాత్మ మీరు దర్శిస్తే అది శాశ్వతము. పరమాత్మ వచ్చి వెళ్ళిపోయేది కాదు. వచ్చి వెళ్ళిపోయే దాని గురించి మనం మాట్లాడట్లేదు ఇక్కడ. శాశ్వతము మీతోనే ఉండే ఆ శుద్ధ చైతన్య పరమాత్మ ఈశ్వరుని గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. అందువలన అది వచ్చేది కాదు, పోయేది కాదు, నిరంతరము మీరుగానే ఉంటుంది, నేనుగానే ఉంటుంది పరమాత్మ. అందువలన ఇంతకుముందే మీకు చెప్పాను, పోలీసు దగ్గర దొంగ ఉన్న విధానం వేరు, పోలీసుల దగ్గర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉండడం వేరు. మనం ఇప్పటి వరకు మన మీద అజామాయిషి చలాయిస్తున్నారు ఎవరు? మాయ. అదే మాయ యొక్క స్వరూపాన్ని, ఈశ్వర స్వరూపం తెలుసుకున్న తర్వాత మాయ మీకు సరెండర్ అయిపోతుంది. తప్పు అయిపోయింది, క్షమించండి, ఇక మీద మిమ్మల్ని నేను బంధించను అని మాయ మీకు విడిచిపెట్టేస్తుంది. అప్పుడు చిదానంద రూప శివోహం శివోహం, నా మాత నా జన్మ, నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థం, నా బంధు నా మిత్రం, గురుర్నైవ శిష్య, చిదానంద రూప శివోహం శివోహం అని స్వతసిద్ధంగా సహజంగా పాడతారు. ఏదో ఎక్కడో ఎవరు రాశారని, ఎవరో చదవమన్నారని మీరు కంఠస్థ పెట్టుకోక్కర్లేదు. మీ స్వయం సిద్ధం ఆత్మానందంలో ఉంటారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.